నమస్తే సకలు. ఈరోజు కథ పేరు రాక్షసుడి పుణ్యకార్యం. దుష్కాముడు అనేవాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు. అక్కడ వాడిని రాక్షసుడు ఒకడు పట్టుకున్నాడు. దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు రాక్షసుడు వాడిని సముదాయించి తన కథ చెప్పాడు. వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువులని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గోడు వెళ్ళబుచ్చుకుని తనకి రాక్షస జన్మ వద్దని మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు. ఋషి వాడిని ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు తన కథ చెప్పి దుష్కాముడితో, పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నువ్వు దొరికావు. నా శక్తి చాలా గొప్పది. ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు. నిధితో నీకేం పనో చెప్పు, అబద్ధం చెబితే మాత్రం నేను చూపించిన నిధి నీకు కనపడదు అన్నాడు రాక్షసుడు. అందుకు దుష్కాముడు, నిధితో నేను భాగ్యవంతుడిని అవుతాను. ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లులను పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను. నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ మాత్రపు దానికి డబ్బెందుకు, మల్లులెందుకు, తన్నులెందుకు? నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు. కానీ విశాలాక్షి రెండో పెళ్లివాడిని చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు. ఆ జవాబుకి రాక్షసుడు ఆశ్చర్యపోయి, మరి మొదటి పెళ్ళాం ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ చూసి, ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసుల వాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు. వాడు చెప్పినట్లే చేశాను. కాసుల వాన మాత్రం కురవలేదు. రాజభటులు నా వెంట పడ్డారు. వాళ్ళని వదిలించుకుందామన్నా డబ్బు కావాలి. విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి. అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారికి ఒక మనిషికి పునర్జన్మ ఇవ్వగల శక్తి నాకున్నది. నీ భార్యను బతికిస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి, సరేనా అన్నాడు రాక్షసుడు. నా భార్య బతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే నాకు నిధి కావాలి. ఆ డబ్బుతో అందరినీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు మనిషివే కానీ నాలాంటి రాక్షసుడి కంటే అధముళ్ళా ఉన్నావు. నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను. మంచి మనిషికి సహాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు. మరి ఈ రోజుకి ఇక నాకు పుణ్యకార్యం చేసే అవకాశం లేదు. మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజుకి నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముడిని నోట్లో వేసుకుని గుటుక్కుని మింగాడు. మరుక్షణం ఆ ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై, దుష్కాముడు వంటి నీచుడిని మింగి ఒక మంచి కార్యం చేశావు. ఆ విధంగా ఇటీవల కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్యకార్యాలు చేశావు. కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యం అన్నిటికంటే గొప్పది. ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది. త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు. ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. మరొక కథ. చెరువు తవ్వకం. సీతాపురానికి రమణయ్య గ్రామాధికారి. ఒక సంవత్సరం అంతా వానలు లేక ఆ ఊరికి కరువు వచ్చింది. ఊరికి నీటి కరువు మళ్ళీ మళ్ళీ రాకూడదని ఆలోచించి ఆ ఊళ్ళో ఒక పెద్ద చెరువు తవ్వించాలనుకున్నాడు రమణయ్య. ఊరుమ్మడిలో నేలలో ఒక చోట చెరువు తవ్వాలని నిర్ణయం జరిగాక, అందుకు రాజుగారి అనుమతి, నిధులు లభించాక పని తొందరగా జరగాలని మొత్తం 200 మంది పనివాళ్లను నియమించడం జరిగింది. చెరువు పని ప్రారంభమైంది. కానీ చురుగ్గా సాగడం లేదు. కొందరు పనివాళ్ళు వేళకు వచ్చేవాళ్ళు కాదు. కొందరు ఏదో పని ఉందని బయటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. కొందరు పనిని ఆపి కబుర్లు చెప్పుకునేవారు. చాలామంది ముందే ఏదో వంక చెప్పి వెళ్ళిపోతుండేవారు. 2 నెలలు గడిచినా 2 అడుగుల గొయ్యి కూడా ఏర్పడలేదు. ఈలోగా ఆ ఊరికి భూషయ్య అనే ఆయన వచ్చాడు. భూషయ్య భాగ్యవంతుడు. కరువు కారణంగా ఆ ఊళ్ళో చాలామంది పొలాలు అమ్ముకుని వలస వెళ్ళిపోతున్నారని తెలిసి ఆయన అక్కడికి వచ్చి చవక ధరకు ఊళ్ళోని 3వ వంతు పొలాలు కొనేశాడు. తన పొలాలకు నీటి ఎద్దడి ఉండకూడదని ఆయన కూడా తన పొలాల మధ్య చెరువు తవ్వించాలి అనుకున్నాడు. పరిమాణంలో అది గ్రామాధికారి తవ్విస్తున్న చెరువు కంటే పెద్దది. దానికి ఆయన 100 మంది పనివాళ్ళను మాత్రమే తీసుకున్నాడు. వాళ్ళు నెల రోజుల్లో గ్రామాధికారి చెరువు కంటే 3 రెట్ల లోతుకు నేలను తవ్వారు. ఇది రమణయ్యకు చెప్పలేని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ తేడా ఎక్కడ వచ్చింది అని రమణయ్యను ఆరా తీశాడు. పనివాళ్లకు భూషయ్య కంటే రోజుకి తాను ఇస్తున్న జీతమే ఎక్కువ. కానీ అయితే భూషయ్య పనివాళ్ళు వేళకి వచ్చి పనిచేసి వేళకు వెళ్తున్నారు. మధ్యలో కబుర్లాడుకోరు.
రోజంతా శ్రద్ధగా పనిచేస్తారు. పనివాళ్ళని అదుపు చేయాలని రమణయ్య తవ్వుతున్న చెరువు చుట్టూ కంచె కట్టించాడు. అందుకు 2 వారాలు పట్టింది. ఆ కంచెకు ఒక మూలగా తలుపు పెట్టాడు. అక్కడ ఒక కాపలావాడిని ఉంచాడు. పనికి ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి రానివ్వకూడదు అని నియమం పెట్టాడు. సరిగా పని చేయని వారికి జీతం లేదు అన్నాడు. పని మధ్యలో కానీ పని ముగిసే వాళ్లకు ముందు కానీ ఎవరూ బయటికి పోరాదని నియమం విధించాడు. పనివాళ్ళు కబుర్లు చెప్పుకోకుండా కొందరిని కాపలా పెట్టాడు. ఇదంతా చేశాక పనివాళ్లకు వేళకి వచ్చి వేళకి వెళ్ళడం అలవాటైంది. వాళ్లలో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం తగ్గింది. అయితే పని వేగం మాత్రం పెద్దగా పెరగలేదు. ఇందులో ఏదో మర్మం ఉంది అనిపించింది రమణయ్యకు. చివరకు పోయి భూషయ్యను కలుసుకుని తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తేడా పనివాళ్లలో లేదు, నీలో ఉంది. చెరువు తవ్వకానికి నువ్వు రాజుగారి నిధులు ఖర్చు చేస్తున్నావు, నేను నా డబ్బు ఖర్చు పెడుతున్నాను అన్నాడు భూషయ్య. అయితే మాత్రం పనిచేసేది పనివాళ్లే కదా, తేడా వాళ్లలోనే ఉండాలి అన్నాడు రమణయ్య. భూషయ్య తల అడ్డంగా ఊపి, డబ్బు రాజుగారిది కాబట్టి నువ్వు రోజుకింత అని పనివాళ్లకు జీతం ఇస్తున్నావు. డబ్బు నాది కాబట్టి నేను పనికింత అని పనివాళ్లకు జీతం ఇస్తున్నాను. నీ పద్ధతి ప్రకారం పనికి ఎన్ని రోజులైనా పట్టవచ్చును అనుకునే పనివాళ్ళు నా పద్ధతి ప్రకారం రోజుకి ఎంతైనా పని చేయాలి అనుకుంటారు. తేడా ఎక్కడుందంటావు అన్నాడు. మరొక కథ. ఏడిపించేవాడు. వికారుడు అనేవాడికి వాళ్లకు వీళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఏడిపించడం సరదా. ఒక రోజున వాడు వీధిలో వెళ్తూ ఉండగా ఒక బిచ్చగాడు చెయ్యి చాపి, దయగల మహారాజువి, 4 రాగి డబ్బులు ఇచ్చి నన్ను ఆదుకో అన్నాడు. వికారుడు వాడి వంక యగాదిగా చూసి, నువ్వు నన్ను మహారాజు అన్నావు కానీ నీలో నిజంగా రాచకళ ఉట్టి పడుతోంది. నేను చెప్పినట్లు చేశావంటే నీ దరిద్రం పోతుంది. నా వెంట వస్తావా అని అడిగాడు. బిచ్చగాడు సరే అన్నాడు. వికారుడు వాడిని తన ఇంటికి తీసుకెళ్ళి మంచి బట్టలు కట్టపెట్టాడు. తర్వాత వాడిని తీసుకుని ఒక ఇంటికి వెళ్ళి, ఈయన మారువేషంలోని మహారాజు, మీ కష్టాలు స్వయంగా విచారించాలని వచ్చాడు అని చెప్పాడు. ఆ ఇంటి వాళ్లకు బోలెడు కష్టాలున్నాయి. ఎవరైనా 1000 వరహాలు సాయం చేస్తే అవన్నీ తీరిపోతాయి. వాళ్ళు ఆ విషయం ఏకరువు పెడుతుంటే వికారుడు మనసులో తెగ నవ్వుకుని, పైకి మాత్రం రేపు ఉదయం ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వస్తే రాజుగారు మీకు కావలసిన డబ్బు ఇస్తారు అని చెప్పాడు. అందుకు ఆ ఇంటి వాళ్ళు ఎంతో సంతోషించి ఇద్దరికీ తృప్తిగా మంచి భోజనం పెట్టారు. అక్కడి నుంచి వికారుడు బిచ్చగాడిని మరొక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటి యజమాని రాజభటులు అన్యాయంగా ఖైదు చేశారు. విడిపించడానికి 100 వరహాలు లంచం అడుగుతున్నారు. అలా లంచం ఇవ్వడం నేరమని ఆ ఇంటి వాళ్ళు జంకుతున్నారు. వికారుడు వాళ్ళ వివరాలు మొత్తం అడిగి, విలువైన మీ ఇంటి నగ ఏదైనా ఒక రాజుగారికి ఇవ్వండి. ఇది లంచంగా ఇచ్చిన మీ ఇంటి నగ అని గుర్తులు చూపించి భటుల లంచగొండితనం రాజుగారు బయటపెడతారు. మీకు న్యాయం జరుగుతుంది, నగ తిరిగి వస్తుంది. రేపు ఉదయం ఊరి చివరన పాడుపడ్డ సత్రానికి రండి అన్నాడు. ఇంకా ఆ ఊళ్ళో ఒక కవికి తన కావ్యాన్ని రాజు కొలువులో చదివి వినిపించాలని ఉన్నది. ఒక ముసలమ్మకు తన ఈడుదే అయిన రాజమాతను చూడాలని ఉంది. ఇలా ఎందరో ఉన్నారు. అందరినీ వికారుడు మర్నాడు ఉదయం పాడుబడ్డ సత్రానికి రమ్మన్నాడు. అలా సాయంత్రం అయింది. అప్పుడు వికారుడు బిచ్చగాడిని తన ఇంటికి తీసుకువెళ్ళి తానిచ్చిన బట్టలు తిరిగి తీసుకున్నాడు. తర్వాత వాడితో పోయి మామూలుగా అడుక్కో అన్నాడు. ఇంకా అడుక్కోవడం ఎందుకు, ఈ రోజుతో నా దరిద్రం తీరిపోతుందన్నారుగా అన్నాడు బిచ్చగాడు. అదా, ఇందాక ఊరివారందరినీ ఏడిపించాను, వాళ్ళ కోరికలు తీరినట్లే నీవి తీరుతాయని హేళనగా నవ్వాడు వికారుడు. ఇలా అందరినీ ఏడిపించడం వల్ల మీకేమిటి లాభం అని అడిగాడు బిచ్చగాడు. అందులో నాకు చాలా ఆనందం ఉంది. రేపు ఉదయం ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే బోలెడు వినోదం అన్నాడు వికారుడు నవ్వుకుంటూ. బిచ్చగాడు గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వికారుడు ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళ్తే అక్కడ నిజంగానే మహారాజు ఉన్నాడు. ఆయన ముందు రోజున వికారుడి ద్వారా ఇవ్వబడ్డ వాగ్దానాలన్నిటినీ నిలబెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళు ఆయనకు జయజయధ్వానాలు చేశారు. అప్పటికి వికారుడికి అర్థమైంది, తాను నిన్న వీధిలో చూసిన బిచ్చగాడు నిజంగానే మారువేషంలో ఉన్న మహారాజుని. వాడు వెంటనే రాజు కాళ్ళ మీద పడి, ప్రభువు నా కారణంగానే ఊళ్ళో ఎందరికో మేలు జరిగింది, నన్ను కూడా కనికరించాలి అన్నాడు. సరే, ఈ రోజు నుంచి నువ్వు ఊరి మధ్య ఉన్న పాతకాలపు మట్టి గోడల ఇంట్లో బందీగా ఉంటావు. ఊళ్ళో ఎవరికి ఏ అవసరాలు వచ్చినా నాతో చెప్పుకుంటే అవి నీ ద్వారానే తీరుతుంటాయి. నువ్వు మాత్రం ఎప్పటికీ బందీవే అన్నాడు మహారాజు.
ప్రభు, నాకిదేమి శిక్ష అన్నాడు వికారుడు దీనంగా. ఏం చేసేది, నీ వంటి వాళ్ళని ఏడిపించడం నాకు సరదా అన్నాడు మహారాజు. ఈరోజుకి కథల సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.